చాలాసార్లు మనము దేవుణ్ణి ఎలా చూస్తాము అని అంటే, దేవుణ్ణి ఒక కోపగొండోడుగా చూస్తాం. అవును, ఆయనకు కోపం ఉంది. ఎంతకాలం ఉంటుంది అది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుని కోపమట చెప్పాలి నిమిషం మాత్రం ఉంటుందట. ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కృప ఎక్కడ దాకా ఉంటుందట? ఆయుష్కాలం అంతా ఉంటుందట. మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనుష్యుని ఆయుష్కాలం ఎంత చెప్పండి. మోషే అన్నట్లుగా 80 సంవత్సరాలే అనుకుందాం మన ఆయుష్కాలం. 80 సంవత్సరాలు అనంటే దాదాపు 30,000 రోజులు. 30,000 రోజులకి రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటలు. ఇప్పుడు లెక్కేయండి, 30,000కు 24 గంటలు. గంటకు మళ్ళా ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు? 60 సెకండ్. ఇట్లా లెక్క వేసుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మన ఆయుష్కాలములో దేవుని కోపం అనేది అసలు లెక్కకే రాదు కదా. ఒక్క నిమిషం ఉంటుందట మన ఆయుష్కాలం అంతట్లో. దేవుని కోపం ఒక్క నిమిషం ఉంటే తన దయ, తన ప్రేమ, తన కనికరము, తన దీర్ఘశాంతం ఎప్పటి వరకు ఉంటుంది? మన ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే